హలో హాయ్. ఇవాళ రవ్వ దోశ తయారీ విధానం. పెరుగు తీసుకొని పెరుగులో సాల్ట్ వేసుకొని బాగా గిలకెట్టుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇది చిన్న చిటక అండి. ఈ ఫస్ట్ వేసి కలిపేసుకుంటే మనకి పిండి వేస్తే తొందరగా కలిసిపోతుంది. చిన్న చిటక ఇది. ఒక కప్పు మైదాకి ఒక కప్పు వరిపిండి వేసుకోవాలి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఒక కప్పు మైదా, ఒక కప్పు వరిపిండి, గోధుమ రవ్వ 4 స్పూన్లు వేయాలి. ఇదే కదండి అసలు స్పెషల్. రవ్వ దోశకి కరకరలాడితే వస్తాయి. 4 స్పూన్లు వేసుకోవాలి. గోధుమ రవ్వ 4 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి. బాగా పల్చగా ఉండాలండి. బాగా పల్చగా ఉంటేనే మనకు దోశ బాగా వస్తుంది. చిక్కగా ఉంటే అంత టేస్ట్గా రాదు, అంత టేస్ట్గా ఉండదు. దలసలు వస్తుంది, బాగోదు, కరకరలాడుతుంది. మనకి పల్చగా కావాలి, కరకరలాడాలి అంటే దోశల పిండి పల్చగా చేసుకోవాలి. చూడండి, ఇంత వాటరీగా ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత వేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి, ప్యానం పెట్టుకొని నెయ్యి స్పూన్ వేసుకొని అప్లై చేసేసి, నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి ఈ దోసక. రవ్వ దోసక నెయ్యి ఎక్సలెంట్. వేసుకొని ఇప్పుడు పల్చగా నీట్గా వేసుకోవాలి. చూడండి, దోశ ఎంత వాటరీగా ఉందో. అయినా సరే వస్తుంది దోశ, బాగానే వస్తుంది. ఐలో పెట్టుకోకూడదండి, అస్సలు ఐలో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇది దోశ నీట్గా కాలుతుంది, కరకరలాడుతూ మంచిగా వస్తుంది. మళ్ళీ నెయ్యి 2 స్పూన్లు వేసి పైన చూడండి ఎంత చక్కగా కాలిందో. చాలా బాగా కొబ్బరి చట్నీ కానీ ఆవకాయ కానీ వేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, కరకరలాడిపోతుంది. ఓకే అండి, బాయ్ అండి.